వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత మాజీ మంత్రి బొత్స సత్యనారాయణకు ప్రముఖ డైరీ సంస్థ హెరిటేజ్ ఫుడ్స్ లిమిటెడ్ లీగల్ నోటీసులు జారీ చేసింది. తిరుమల లడ్డూ నెయ్యి వ్యవహారంలో తమ సంస్థ ప్రతిష్టకి భంగం కలిగేలా నిరాధార ఆరోపణలు చేశారంటూ హెరిటేజ్ ఫుడ్స్ తరపు న్యాయవాది జి మల్లికార్జునరావు ఈ నోటీసు పంపారు. ఇక నిరాధార ఆరోపణలపై అభ్యంతరాన్ని వ్యక్తం చేశారు. 2026 ఫిబ్రవరి 18న సాక్షి పత్రికలో వచ్చిన కథనం, అలాగే బొత్స సత్యనారాయణ నిర్వహించిన ప్రెస్ మీట్లో హెరిటేజ్ సంస్థపై తప్పుడు ఆరోపణలు చేసినట్లుగా సంస్థ పేర్కొంది. ఇవి తమ ప్రతిష్టను దెబ్బతీసేలా ఉన్నాయని ఆక్షేపించింది. మహారాష్ట్రలోని ఇందాపూర్ డైరీ హెరిటేజ్ సంస్థకు చెందినదని, దాని ద్వారా టీటీడీ నెయ్యి కాంట్రాక్టులు పొందారని బొత్స చేసిన వ్యాఖ్యలను హెరిటేజ్ ఖండించింది. ఇందాపూర్ డైరీతో తమకు కేవలం కాంట్రాక్ట్ మ్యానుఫ్యాక్చరింగ్ సంబంధం మాత్రమే ఉందని, యాజమాన్య పరంగా ఎలాంటి సంబంధం లేదని స్పష్టం చేసింది. ఇక 22 కంపెనీలతో కలిసి హెరిటేజ్ సంస్థ సిండికేట్గా పనిచేస్తోందన్న వ్యాఖ్యలు పూర్తిగా అసత్యమని, ఇవి ప్రజలను తప్పుదోవ పట్టించే ప్రయత్నమని నోటీసులో పేర్కొన్నారు. రాజకీయ లబ్ధి కోసమే వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రేరణతో ఈ ఆరోపణలు చేసినట్లుగా హెరిటేజ్ సంస్థ ఆరోపించింది. ఇక 33 ఏళ్లుగా నాణ్యతకు కట్టుబడి అంతర్జాతీయ అవార్డులు పొందిన తమ సంస్థ ప్రతిష్టను దెబ్బతీయడానికే ఈ దుష్ప్రచారం జరుగుతోందని తెలిపింది. తక్షణమే ఆరోపణలను వెనక్కి తీసుకుని బహిరంగంగా బేషరతుగా క్షమాపణలు చెప్పాలని, లీగల్ నోటీస్ ఖర్చుల కింద 1,00,000 చెల్లించాలని, లేని పక్షంలో బిఎన్ఎస్ చట్టంలోని సెక్షన్ 356 ప్రకారం పరువు నష్టం కేసుతో పాటు సివిల్, క్రిమినల్ చర్యలు తీసుకుంటామని హెచ్చరించింది. ఈ పరిణామం రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. ఈ నోటీసుపై బొత్స సత్యనారాయణ ఎలా స్పందిస్తారు అనేది ఆసక్తిగా మారింది.